ఇప్పుడు చూడక మొత్తం రెడ్ కలర్ ఇట్లా పోతుంటే రోడ్డు బస్సు మీద మన ఎట్లా ఏంది చూడు మొత్తం రోజు దినం ఇదే పరిస్థితి మొత్తం రోడ్డు నిండిపోయి పోతా ఉంది. హైదరాబాద్ లోని జీడిమెట్లలో రహదారి ఒక్కసారిగా ఎరుపెక్కింది. అలాగని అక్కడ ఏ హత్యో ప్రమాదమో జరగలేదు. ఉన్నట్టుండి రోడ్డు పైన ఎర్రటి నీరు ప్రవహించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందారు. సుభాష్ నగర్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పస్తిలో ఇంత ఎర్ర కలర్ రంగులు నీళ్లు పోతుంటే ఇంకో చూడండి ఇంత పెద్ద ఇల్లులు ఉన్నది, మొత్తం పబ్లిక్ ఉన్నారు. ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బీమారి వస్తే ఎవరు బాధ్యత? చూడండి ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి. సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ రోడ్డులో సోమవారం రాత్రి ఒక్కసారిగా భూగర్భ డ్రైనేజీ నుంచి ఎరుపు రంగులో రసాయనాలు ఉబికి పైకి వచ్చాయి. ఎరుపు రంగులో ఉండి విపరీతమైన దుర్వాసన రావడంతో ఊపిరి తీసుకునేందుకు స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఆ ఎరుపు రంగు నీరు ఎక్కడి నుంచి వస్తుందోనని కొందరు ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. స్థానికంగా రీసైక్లింగ్ పరిశ్రమలు నిర్వహిస్తున్న కొంతమంది రసాయనాల డ్రమ్ములను కడిగి ఆ నీటిని నాలాల్లో పారబోయటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. చూడండి ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి. ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా? చూడండి ఇంటి ముందు ఎట్లా తిరుగుతారు, ఇవన్నీ తొక్కుంటూ ఇంట్లోకి ఎట్లా వెళ్తారు? కొద్దిగా ఆలోచించండి. వెంకటాద్రి కాలనీ ప్రజలు కొద్దిగా దీని గురించి ఫాలోఅప్ చేయండి. ఈ విషయమై కాలుష్య నియంత్రణ మండలి మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని అనుమతులు లేకుండా కాలనీలో ఇళ్ల మధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పస్తిలో ఇంత ఎర్ర కలర్ రంగులు నీళ్లు పోతుంటే ఇంకో చూడండి ఇంత పెద్ద ఇల్లులు ఉన్నది, మొత్తం పబ్లిక్ ఉన్నారు. ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బీమారి వస్తే ఎవరు బాధ్యత? మరో ఘటనలో కంపెనీల నుంచి వచ్చే విషపూరితమైన కెమికల్స్ ను గుట్టు చప్పుడు కాకుండా రాజేంద్ర నగర్ పోలీస్ లిమిట్స్ లోని బాపు ఘాట్ కు తరలించిన లారీని స్థానికులు పట్టుకున్నారు. రోజు అర్ధరాత్రి సమయంలో సుమారు 10 ట్యాంకర్ల కెమికల్ వేస్టేజీని డ్రైనేజీ ద్వారా మూసీ నదిలో కలుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితమైన సమాచారంతో సోమవారం ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల వ్యయంతో మూసీ నది శుద్ధీకరణ చేపడుతుంటే కొందరు అక్రమార్కులు ఇలా నదిని కలుషితం చేయటమేంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదైతే వేస్టేజ్ విషపూరితమైనటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఇక్కడ నుంచి మూసీలకు వదులుతున్నారు. ఏమైతుంది ఇప్పుడు ఇక్కడనే నిల్చుంటే దానివల్ల కంపు వాసన, విషమయ జ్వరాలు, తర్వాత రోగాలు ఇవన్నీ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దానికి చందనం రాస్తే తెల్లారే వరకు నల్లగా దాని మీద మసిలాగా వస్తుంది. అంటే ఇంత కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఈ డంపింగ్ చేయడం వల్ల అవుతుంది. ఇక్కడ డంపింగ్ యార్డ్లో, స్థానిక డంపింగ్ యార్డ్లో ఈ తతంగం అంతా జరుగుతుంది. ఇక్కడ పక్కడబందీగా మ్యాన్హోల్ నిర్మించి ఈ మ్యాన్హోల్ ద్వారా ఎవరికి గుర్తుపట్టకుండా మ్యాన్హోల్ నిర్మించి దానిపైన మట్టి కప్పి లారీలో అడ్డం పెట్టి ఆ లారీ డంపింగ్ జరుగుతుంది. ఆ లారీలో ఎవరు తెలియదు అట్లా చేస్తున్నారు. అయితే స్థానికంగా ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డు యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవాలి. మరి కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని అత్యంత భారీ ఎత్తున జరిమానాలు విధించాల్సిందిగా కోరుతున్నాం. వాసన రావడం జరిగింది. గుళ్ళో పండుకున్నటువంటి స్వాములకు వాసన రావడం జరిగింది. వాళ్ళు ఈ వాసన ఎక్కడికి వస్తుందని చూసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాక ఈ పోలీసు సిబ్బంది కూడా తెలియడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎవరిని ఈ యొక్క దీంట్లో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.